ఎన్ని రోజులు ఇలా? కదా ఇక లాభం లేదు. నెలాఖరు మనుషులు కొంచెం పంపించాల్సిందే. టైట్. ఇప్పటికే నేనే చాలా టైం వస్తాను. ఇచ్చాను. 3 నెలలైంది కృష్ణ. బాఫ్లా అరవకుండా అబ్బాయికి వినిపిస్తుంది, ఇంట్లోనే ఉన్నాడు. అంటే నన్ను బయటికి పొమ్మంటావా? డాడీ, ఆ సేడి దగ్గర నుంచి డబ్బు తీసుకోవద్దు. చూసుకుందాం ఎంత ఉంటుంది, అది ఫస్ట్ కట్టేద్దాం. మా ఈ ఎల్ఐసి హౌసింగ్ లోన్ బ్యాలెన్స్ చాలా ఉంది కదా, అది ప్రతి నెల కట్టేద్దాం. తర్వాత అమ్మ జ్యువెలరీ అంతా పిడిపించాలి. మన ఇంటి పనులు అలాగే ఉన్నాయి కదా డాడీ, అవి మొదలు పెట్టేద్దాం. అంతేగా? నువ్వంతేగాని ఈజీగానే సో నాకు వీటితోటే 15 ఏళ్ళు గడిచిపోయాయి. నువ్వు అంత ఈజీగా ఎలా చెప్పేశావు? ఇవన్నీ అంత తొందరగా ఎలా తీరుస్తావు? తీరుస్తాం, చూస్తూ ఉండు. విల్ మేక్ ఇట్ హ్యాపెన్. డాడ్, ఎన్ని రోజులు కష్టపడ్డారు, చాలు. ఏ రోజు కాలు మీద కాలేసుకుని మీరు కుర్చీలో కూర్చోలేదు. అలా కూర్చోవడం తప్పని మాకు నేర్పించారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, లైఫ్లో దానికి టైం వచ్చింది. చక్కగా రిలాక్స్డ్గా కాలు మీద కాలేసుకుని కుర్చీలో కూర్చోండి. వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకోండి డాడ్. దాంతో వచ్చే డబ్బు మీ ఇద్దరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఆ డబ్బు మీ ఇద్దరికి మాత్రమే. మా డాడీ ఇలా రోజు బస్సులో వెళ్ళొస్తూ ఎండలో తిరుగుతూ పనిచేయడం నాకేమాత్రం నచ్చలేదు. హీస్ లాక్డ్ ఇనఫ్ ఫర్ us. ఇట్స్ our turn now. ఎస్, ఐ అగ్రీ. ఏంటమ్మా? నేను చాలా సార్లు చెప్పాను, కానీ ఇది డాడీ డిసిషన్. ఎస్ డార్లింగ్, నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వీఆర్ గెటింగ్ ఓల్డర్. నిన్న హనీమూన్ గురించి మాట్లాడుకున్నాం కదా, తప్పకుండా వెళ్లాల్సిందే. క్లాసిక్ రియాక్షన్. ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయని నాకు తెలుసు. అన్నిటినీ సాల్వ్ చేద్దామని వచ్చాను కాలేజీ నుంచి. మీరు ఇంకా కష్టపడకూడదని నిర్ణయించుకున్నాను. మేఘ్నాని ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చేయాలని నా మనసులో అనిపించింది. హాయ్. ఇక్కడేం చేస్తున్నావు? నేను వస్తానని చెప్పానుగా. హో, ఇదే. భయపడకు, ఇప్పుడు పాడంలే. నువ్వు నన్ను మర్చిపోయింటే అందుకే చూడగానే గుర్తుపట్టడానికి గిటార్, అదే టీషర్ట్, జీన్స్. కొంచెం ఓవర్ అయిందా? నేను కాక ఇంకెవరైనా తలుపు తీసుంటే? మా నాన్నకి ఇలాంటివంటే కోపం. కరెక్టే కదా, నాన్నంటే మరి కోపం రావాలిగా. కానీ ఇప్పుడు ఆయన ఇంట్లో లేరని తెలుసు. అమ్మ నన్ను బయటకు వెళ్ళడం చూశాను. ఇంట్లో ఇంకెవరూ లేరుగా? అన్నయ్య లేడుగా? అయ్యో, నవ్వుతో చంపకు మేఘనా. మర్చిపోయి ఉంటావు అనుకున్నాను. రియలీ, నువ్వు మళ్ళీ కనిపిస్తావని అస్సలు అనుకోలేదు. ఏం కావాలి? మాట్లాడాలి, ఫ్రెండ్స్ అవ్వాలి. అప్పుడే అన్నీ అని చెప్పావుగా, ఆ పని మీద ఉందామని వచ్చాను. కెన్ ఐ టేక్ యూ అవుట్? డిన్నర్, బ్రేక్ఫాస్ట్, కాఫీ, లంచ్, టీ, డిన్నర్, రేపు. పోనీ రేపు No. ప్లీజ్. ఇప్పుడు కుదరదు. రేపు కష్టం, చాలా పనులున్నాయి. అస్సలు కుదరదు. ఇంకో వారంలో ఐఎమ్ లీవింగ్ అవుట్ ఆఫ్ టౌన్. అండ్ నువ్వు అనుకున్నంత ఈజీగా బయట మీట్ అవ్వలేవు. నాన్న కొంచెం స్ట్రిక్ట్. అవుట్ ఆఫ్ టౌన్ వెళ్తానని చెప్పావే, వరంగలా? అమెరికా. ఏంటి, అమెరికానా? హ్మ్. ఓ, ఊరికే హాలిడే? లేదు, చదువుకోవడానికి. ఎంఎస్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఎంఎస్ ఏది? ఈ 2 ఏళ్ళు క్లాస్ పీకుతారే అదా? హ్మ్. ఓ. హే, ఇప్పుడే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసావు, అంతలో వెళ్ళిపోతానంటున్నావు. ఏదైనా సబ్జెక్ట్లో పోయిందంటే అక్కడి నుంచి మళ్ళీ వస్తావా? మార్క్ షీట్ లేకపోతే అసలు అక్కడ చేర్పించుకోరు తెలుసా? ఛాన్స్ కోర్స్ స్టార్ట్ అయ్యేది ఆగస్ట్ లోనే, కానీ ఒక ప్రాజెక్ట్ ముందుగానే చేయబోతున్నాను. ఇన్ అరేంజ్మెంట్ విత్ ద యూనివర్సిటీ. స్టార్ట్స్ నెక్స్ట్ వీక్. అండ్ పోవడానికి ఛాన్సే లేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 99% మార్క్స్ యావరేజ్. 3 years గా నేనే బోర్డ్ టాపర్, స్టేట్ టాపర్. నేను ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్. అయ్యో బాబోయ్,
ఒక వారం అంటే నెక్స్ట్ సండే. ఆ, తప్పకుండా వెళ్ళాలంటావా? నా అంబిషన్, మా నాన్నగారి కళ. అంతేకాదు చదువు అయ్యాక అక్కడే ఉండిపోదామని ప్లాన్. ఆ. మీలా తెలివైన వాళ్ళు అక్కడ చదువుకుని అక్కడే ఉండిపోతే ఎలా చెప్పండి? అక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగం చేసి అక్కడ సంపాదించి అక్కడ ట్యాక్స్ కడతారు. ఆ దేశం బాగుంటుంది. ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉద్యోగం చేసి ఇక్కడ ట్యాక్స్ కడితే మన దేశం బాగుంటుందిగా. నేను కూడా బాగుంటాను కదా. ఆ రోజే ఈ విషయం క్లియర్ గా చెప్పుండొచ్చుగా. 5 days వేస్ట్ చేసి ఉండేవాడిని కాదు. నెక్స్ట్ డే వచ్చిండేవాడిని గిటార్ తగిలించుకొని. ఇందుకే డీసెంట్ గా ఉండకూడదు అనేది. బట్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ కంప్లీట్లీ. ఇక నా జీవితం మొత్తం నేను నీతో పాటే ఉండాలి. సారీ, వాట్ డు ఐ డూ? అయినా మొదటిసారి చూడగానే లవ్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. యూ డోంట్ నో మీ అట్ ఆల్. యూ జస్ట్ అట్రాక్టెడ్ టు మీ. మరి అది లస్టే కదా, నాట్ లవ్. చచ్చా, ఓకే, సో వి లైక్ ఈచ్ అదర్ అండ్ ఐ ఫాల్ హెడ్ ఓవర్ హీల్స్ ఇన్ లవ్ విత్ యూ. ఆ తర్వాత అమ్మా నాన్నకి నువ్వు నచ్చాలి. మై డాడ్ షుడ్ బి కన్విన్స్డ్. యా, హీల్ ఆస్క్ మీ, ఏం చేస్తుంటాడు, ఏం చదివాడు, మంచివాడేనా, ఇస్ ఇట్ ఆల్ డార్క్ అండ్ హ్యాండ్సమ్, ఎంత సంపాదిస్తున్నాడు, నేను బాగా చూసుకుంటాడా, నీకోసం తన ప్రాణాలు ఇస్తాడా? ఆఫ్ కోర్స్. సరే సూర్యనే అని ఆయన చెప్పాలి. మీ ఇంట్లోనే చెప్పాలిగా. యా, ఈ అమ్మాయి అని మీ అమ్మ కూడా చెప్పాలిగా. యా. ఆ రోజు ట్రైన్లోనే ఇదంత ఈజీ కాదని చెప్పానుగా. యా. అమెరికాలో ఏ యూనివర్సిటీ? బర్క్లీ, శాన్ ఫ్రాన్సిస్కో. యా, వస్తా. మేఘ్నా, పేరు బాగుంది. సో ట్రాజడీయా? నువ్వు నా కొడుకు కదా, యూ షుడ్ బి లక్కీ విత్ లవ్. లేదే, తను వెళ్తోంది డాడ్. నువ్వు వెళ్ళు. ఇదో ఇక్కడుంది అమెరికా. వెళ్ళి తనని తీసుకురా. డాడీ ఎలా? అదేం పెద్ద కష్టం కాదు. కబా. సారీ, నువ్వు లేనప్పుడు నేను ఈ రూమ్ యూజ్ చేశాను. యా, బుక్ తీసుకుంటాను. స్లీప్. ఓకే. గుడ్ నైట్. జీవితంలో ప్రతి అడుగు మీరే నాకు ఇన్స్పిరేషన్. అమెరికా ఇదిగో ఇక్కడే ఉందని నాకు చెప్పింది మీరే కదా. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. ఈ వారం రోజుల్లో మేఘ్నాతో ఎలాగైనా క్లోజ్ అవ్వాలనుకున్నాను. ఆ రోజు బాగా గుర్తుంది. ఆ పక్క రోజు మీకు హార్ట్ అటాక్. అమ్మా, ఏమైంది? ఏం లేదు, మైల్డ్ హార్ట్ అటాక్. అంతా ఈ సిగరెట్స్ వల్లే. ఇవల్ల చాలా ఎక్కువయ్యాయి. అప్పటికి వద్దని చెప్తూనే ఉన్నాను. అసలు ఎక్కడున్నారు? ఇప్పుడు మాన్పించి ఉండాలి. మోరెస్ అంకుల్ ఇంట్లో ఉన్నాం. అక్కడ తల మీద ఇలా చేయి పెట్టుకొని కూర్చున్నారు, అలా పడిపోయారు. డాక్టర్ ఏం చెప్పారు? ఆయనకి ఓకే కదా? ఇప్పుడు పర్వాలేదు. ఓకే డాడీ. మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉండడం నేను చూడలేకపోయాను. గుర్తుంది, 14 ఏళ్ల క్రితం ఆ వారం నేను మీతోటే ఉన్నాను. మేఘ్నాన్ని మర్చిపోయాను. తను వెళ్ళిపోయి ఉంటుందని మాత్రం నాకు తెలుసు. కానీ మీరు తప్ప నాకు ఇంకేది ముఖ్యం అనిపించలేదు. రండి సార్. బాగుందిరా. ఓకే కదా? రెంట్ ఎంత? 7,000 అండి రెంట్. నీళ్ళు వస్తున్నాయి. రే, హ్మ్? ఏంట్రా ప్లాను? లూకాస్ టీవీఎస్ లో జిక్సన్ ఫిక్స్చర్స్ డిజైన్ అవుట్ సోర్స్ చేస్తున్నారు. ఓకే, కాలేజ్ లో ఉన్నప్పుడు మేము ప్రాజెక్ట్ కూడా చేసాం. అది చేసింది నేను. సరే, టైప్ చేసింది నేనేగా. అక్కడ నాకే మనుషులు తెలుసు. ఆగిపోయిన మన ఇంటి పనులు మొదలు పెట్టాలి.
బ్యూటిఫుల్ ఆఫీస్ మీ సొంత ఇంట్లోనే మీరు అమ్మ ఉండాలి. నా మనసంతా అదే ఆలోచన డాడీ. బాధ్యత రావడం, ఉద్యోగం చేయడం అన్ని మీ వల్ల డాడీ, మీకోసం. హే, పెద్ద బిజినెస్ మ్యాన్ స్టైల్ కొడుతున్నా. అది ఎందుకు అడుగుతావు? థ్యాంక్ యూ. ఇప్పుడు నేను పాడబోయేది నా ఓన్ కంపోజిషన్ నుంచి ఒక సాంగ్. లోన్ శాంక్షన్ అయిపోతుందా? అవుతుంది. మై కాంట్రిబ్యూషన్ ఈజ్ మై ఫస్ట్ సాలరీ. ఇదిగో. హే, ఇంకా చాలా పని ఉంది. ఆగిపోయి 6 ఏళ్ళైందిగా. ఈ వాల్ తీసేస్తే మనకి స్పేస్ వస్తుంది అంతా కదా. ఓకే. నాకు ఎక్కడైనా ఒక బార్ చిన్నది కార్నర్ లో. డార్లింగ్, నువ్వు చెప్పు ఎక్కడైతే బాగుంటుంది. పెయింటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందనుకుంటాను. వారం అవుతుంది కదరా. బాగుంది కదమ్మా. డాడీ ఉండండి. బాగుందిరా. పిల్లో చచ్చా, ఎప్పుడు ఒకే పిల్లో కదా. ఆ తర్వాత మళ్ళీ మేఘ్నా. I was crazy in love with her, డాడీ. నీకేది టూ మచ్ అనిపించట్లేదు? నీ పాస్పోర్ట్ చచ్చినా తిరిగెవరు. హే, అస్సలు ఎలిజిబిలిటీ లేని క్యాండిడేట్ ఎవరా నువ్వు? హే, ఛ. ఇన్ని రోజులుగా నీకు ఆ అమ్మాయి గుర్తు రాలేదా? ఒక్క మాట కూడా తన గురించి నువ్వు మాట్లాడలేదు. ఇప్పుడేమైందిరా సడన్ గా? The woods were lovely, dark and deep, mama. ఏంటి మావా? I had miles to go మావా? and promises to keep. ఆ, And I'm all done now. అవునవును. నేను తన్ని మర్చిపోలేకపోతున్నాను మామ. ముందు వీసా దొరుకుతుందో లేదో చూద్దాం. ఓకే, ఆ. బాయ్. రే మావా, ఆల్ ద బెస్ట్ రా. Why should I give you this visa? Your bank account's no good? You might just disappear there and never come back. Well, because I'm in love. I'm in pursuit of that love. I have no interest in America. I don't want to work or live there. My girl's there. I need to find her, woo her, bring her back to my mom, dad, and then marry her, live life with her here. And that's why I need to give me a visa. That's the craziest thing I ever heard. I'll tell you what. I'm going to give you a 5-year multiple entry visa. Wow. Tell me about this girl. You don't know where she is. How the hell are you going to find her? హే, ఏం పాటది? నైస్. ఏ సినిమాలోది? ఏంటి? నా ఓన్ కంపోజిషన్. ఇంకా ఏ సినిమాలో రాలా. ఇంకా 10-15 ఏళ్ళు పడుతుంది రెండు పాటలు రావడానికి. ఏ, వీసా దొరికిందని పొగరుతో మాట్లాడుతున్నావు. వీడికి వీసా ఇచ్చి తప్పు చేసావని వాళ్ళు రియలైజ్ అయ్యేలాగా తొందరగా అమెరికా వెళ్ళొచ్చేసాయి. అమ్మా, నువ్వు చెప్పు, వెళ్ళమంటా? అమ్మా సై నువ్వు వెళ్ళిరా, సంతోషంగా ఉండిరా. హే, నైస్ మ్యూజిక్. డాడీ, వెళ్ళు, వెళ్ళి తనని తీసుకురా. అమెరికా చదువుకోవడానికి కాదు, ఉద్యోగం చేయడానికి కాదు, నా ప్రేమ కోసం మీరు నన్ను పంపించారు. నువ్వు లేక నేనుంటానా, అనురాగం పొల్లవుతుందా, పాటంతా నువ్వే ప్రేమ వెతకూడా. என் இனிய பொன் நிலாவே, பொன் நிலவில் என் கனாவே, என் இனிய பொன் நிலாவே, பொன் நிலவில் என் கனாவே, நினைவிலே புது சுகம் தருததா, தொடருதே தினம் தினம் தருததா. హాయ్. హాయ్. డోంట్ టెల్ మీ, నువ్వు బర్క్లీ యూనివర్సిటీలో చదువుతున్నావా? ఎప్పుడు జాయిన్ అయ్యావు?
ఛాన్సే లేదు. హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ పేపర్ ఉంది ఫైనల్ ఇయర్ లో, వాడిని ఇంకా మనం పాస్ అవ్వలేదు. ఈ మధ్య రాశాను 3rd అటెంప్ట్. ఈసారి కూడా 10 మార్కుల కంటే రావు. మళ్ళీ రాయాలి మార్చిలోనో సెప్టెంబర్లోనో. బై ఛాన్స్ ఫస్ట్ క్లాసే వచ్చినా ఇక్కడ మాత్రం చదివేవాడిని కాదు. మరి నువ్వు వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? నీకోసమే వచ్చాను. రా. యో ష్యూర్? జస్ట్ కమ్ ఆన్, కమ్ ఇన్. ఓకే. ఇదే నీ ఇల్లా? ఇక్కడే ఉంటున్నాను. గర్ల్స్ హాస్టల్. కమ్ ఆన్. యూనివర్సిటీ దగ్గరలో స్టూడెంట్స్ ఉండే చోటు సొరారిటీ హౌస్. రా అప్స్టైర్స్. హోటల్లో ఉంటున్నావా? యా, ఇక్కడ యూనివర్సిటీ అవెన్యూ. అక్కడ చెక్ ఇన్ చేస్తే నిన్ను యూనివర్సిటీ అంతా వెతికాను. చివరికి ఇదిగో పట్టేశానుగా. ఓకే. నైస్ రూమ్. యు నో వాట్, బ్యాగ్ తీసుకొచ్చాయి, ఇక్కడే ఉందో గాని. నో నో, నాట్ ఇన్ యువర్ రూమ్. It's no problem. అక్కడ In your bags, you can sleep on the couch. నేను almost frozen the $40 college లోనే. $40? Yeah. No. The couch is very nice. నువ్వు ఇక్కడే ఉండొచ్చు. హే, నీ రూమ్ లో లేదు, వద్దు, బాగోదు. దట్స్ గుడ్. హౌ ఇస్ షీ? ఏమంటావు? అక్కడి నుంచి ఫోన్ లో మాట్లాడడం గుర్తుంది డాడీ. మీతో అన్ని చెప్పాలనిపిస్తుంది. ఎక్కడుంటున్నావు నువ్వు? చెప్పేస్తాను. నిన్న నైట్ ఒక మోటల్లో ఉన్నాను, బట్ ఐఎమ్ చెకింగ్ అవుట్ నౌ. నా రూమ్ లోనే ఉండు అంది. సో అయితే నువ్వు మీ అమ్మతో మాట్లాడు. ఏంటట? వాడు ఆ అమ్మాయితోనే ఉంటాట. దే ఆర్ లివింగ్ టుగెదర్ ఇట్ సీమ్స్. ఏంటి సూర్య డాడీ ఏదో అంటున్నారేంటి? Nobody does things like this. Nobody. పక్క ఊరు బాంబే, కేరళ కూడా ఓకే. ఇంత దూరం ఎవరైనా వస్తారా? నిన్ను ఇంప్రెస్ చేయాలి, ఏదో ఇంపాక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో రాలేదు. సెల్ఫిష్ గా నీతో మాట్లాడాలి, నీతో ఉండాలనే వచ్చాను. Well, I'm impressed. మీకు తెలుసా, తనతో 90 days ఉన్నాను. 90 బ్యూటిఫుల్ డేస్. ఒక ఇళయరాజా పాటలా అనిపించింది డాడీ. వాస్ లైక్ ఎ రాక్ సాంగ్.